యేసయ్య శిలువపై పలికిన మూడవ మాట. అమ్మా ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు. యేసయ్య శిలువపై అంత వేదనను అనుభవిస్తున్నప్పటికీ తన తల్లిని మర్చిపోలేదు, విడిచిపెట్టలేదు. తల్లిని ఆదరిస్తున్నాడు. యోహానుకు తల్లి యొక్క బాధ్యతను అప్పగించాడు. యోహాను యేసయ్యకు ప్రియమైన శిష్యుడు, నమ్మకమైన వాడు. యేసయ్య పరలోకపు తండ్రి అయినటువంటి దేవుని చిత్తానికి లోబడ్డాడు. అదే విధంగా ఈ లోకంలో జన్మనిచ్చినటువంటి తల్లిని గౌరవించాడు, లోబడ్డాడు, సన్మానించాడు, అంతం వరకు ప్రేమించాడు, విధేయుడైనాడు. మనకు కూడా ఈ లోకంలో జన్మనిచ్చి ప్రేమను పంచి ఆప్యాయతను చూపించినటువంటి తల్లిదండ్రులను ప్రేమించాలే, వారిని గౌరవించాలే, వారికి లోబడాలే, వారికి విధేయతను చూపాలే, వారిని సన్మానించాలి.